అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. మార్నింగ్ లెగిసాను. రాత్రి అయితే కనుక నేను కొమ్ము శనగలు, వైట్ చెన, బ్లాక్ చెన రెండు నానబెట్టేసానండి. అంటే మనం ఒక నానబెట్టామనుకోండి కొద్దిగా బాగా ఫాస్ట్గా కుక్ అవుతాయి, అందుకనేసి నానబెట్టేసాను. ఇప్పుడు మార్నింగ్ సైరీ కోసము పిల్లలకు నేను ఇక్కడ పల్లి అంటే చట్నీ, అంటే ప్రతిరోజు చట్నీ అయితే కనుక వేసవికాలం ఫస్ట్కి, అందుకనేసి వద్దు అనేసి చట్నీ లేకుండా నేను ఇక్కడ ఇది బొంబాయి చట్నీ అంటారు కదా, బొంబాయి చట్నీలో మనము మంచి రకరకాలు వెజిటేబుల్ టైప్ వేసాను అనమాట. మొత్తానికి బ్లాక్ చెన, వైట్ చెన, ఆలు ఇవన్నీ వేసాను. ఇవన్నీ వేసి క్యారెట్ కూడా అందులో ఫస్ట్ నేను అక్కడ క్యారెట్, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కుక్ చేస్తున్నానండి. మిర్చి, క్యారెట్ ఇవన్నీ వేసి అవి బాగా ఆయిల్లో కుక్ అయిన తర్వాత, మెత్తబడిపోయిన తర్వాత ఇవన్నీ వేసాను. ఇవి ఆల్రెడీగా మనం బాయిల్ చేసినట్టువే కదా, కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేశాను అనమాట. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంటుంది కదా పౌడరు, దాంట్లో కొద్దిగా వాటర్ వేసి అందులో యాడ్ చేస్తున్నాను. అంటే సగం అంటే పసుపు అంట, ఉప్పు అంట ఇలాంటివి వెళ్ళిపోయినాయి. అంటే పిల్లలు రావాలా తీయాలంటే ఇంకా ఆ ఉదయమే పాపం వాళ్ళు లేగల్లా. చూస్తున్నారు కదా మన వేడి వేడి పల్లి, అస్సలు మన హోటల్ టైపే, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కొమ్ము శనగలు, వైట్ చెన, బ్లాక్ చెన వేసి చేసాను, చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఒక పక్కన మాత్రం నేను ఆల్రెడీగా పాలు అనేటివి మరిగిపెట్టేసాను అనమాట పిల్లలకు కాఫీ కోసము. వాళ్ళు కాఫీ అయితేనే కొద్ది తాగుతారు, టీ అయితే ఇంకా పెద్దగా తాగరు అనమాట. అందుకనేసి వాళ్ళకి నచ్చింది నేను చేస్తున్నాను. ఇక్కడ రాత్రి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉందండి, దాంట్లో నేను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసి ఇప్పుడు ఇంకా వేడి వేడి దోశలు అనేటివి పిల్లల కోసము రెడీ చేస్తున్నాను. కొద్ది సాల్ట్ వేసాను కదా, అందుకనేసి మొత్తానికి పిండి సాల్ట్ మొత్తానికి నేను కలుపుతున్నాను అనమాట. చిన్న ఆనియన్ ముక్క తీసుకొని ముందుగా నేను ప్యాన్కి అప్లై చేస్తున్నాను. మనం ఇలాగ ఆనియన్ అనేది అప్లై చేస్తే కనుక మనకు దోశ అనేది చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. కొద్దిగా కిటికీ సైడ్ కూడా చూడండి, గమనించండి మీరు, ఎంత చిమ్మ చీకటి ఉందో బయట. అసలు నేను ఎగ్జాక్ట్లీగా 3 o'clock లేసి కుక్ చేస్తున్నాను, అక్కడ వంట చేస్తున్నాను అనమాట. 3 గంటలకు లేసి వంట చేస్తున్నానండి. అంటే ఇవన్నీ అయిపోయేలోపు నాకు దగ్గర 4 అయిపోతుందండి. అంటే ఒక పక్కన కాఫీ పెట్టాలా, పల్లి చేయాలా, దోశ చేయాలా, మళ్ళీ పిల్లలకంతా కొద్ది లైట్గా హాట్ వాటర్ పెట్టాలి. ఇవన్నీ అరేంజ్ చేసేలోపు నాకు ఎగ్జాక్ట్లీగా అదే టైం అవుతుందండి. 1 hour మాత్రం కంపల్సరీ పడుతుంది నాకు. మన పిల్లలు మంచి పని చేసేటప్పుడు వాళ్ళ కోసం మనము రాత్రి కాదు పగులు కాదు జాగరణ చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది చాలా మంచి పని. ఉపవాసాలు అంటే ఇంకా ఇలాంటి ఉపవాసాలు కాదు, అల్లా కోసము ఉపవాసాలు చేయడము చాలా మంచిది, ఇంట్లో మంచిది కూడా. మా పిల్లలైతే ఇంకా ఒక్కొక్కరికి 7 సంవత్సరాలు కాదు, ఎగ్జాక్ట్లీగా 9వ సంవత్సరం వచ్చిందంటే మా 4 పిల్లలు ఉపవాసాలే. ఎగ్జాక్ట్లీగా మా ఇంట్లో పద్ధతి, మా ఇంట్లో మాకు ఎన్ని బాధలు ఉన్నా కానీ సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఉపవాసానికి ముందు ఉంటాం. నమాజ్ చేయనీకైనా కానీ సరే, ఉపవాసానికైనా కానీ సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇవి ఎక్కువగా పాటిస్తాము. అందుకే అల్లా మాకు 3 పూట్ల తక్కువ లేకుండా భోజనం అనేది ఏ రకంగా అయినా కానీ సరే మనం తింటున్నామండి అల్లా వల్ల. ఎవరికైనా కానీ సరే కొద్దిగా మనసు బాగలేనప్పుడు, లేకపోతే కనుక కొద్దిగా మైండ్ అనేది కొద్దిగా అప్సెట్ అయినప్పుడు కొద్దిగా నమాజ్ చేస్తూ ఉండండి, దువా చేస్తూ ఉండండి. అల్లా మీకు అందరికీ మేలు చేస్తారు. నేను ఇంట్లో అయితే కంపల్సరీ అదే పాటిస్తాను. ఏదైనా కానీ సరే కొద్దిగా చికాకున్నా కానీ సరే, కొద్ది బాధలు వచ్చినప్పుడైనా కానీ సరే, ఇది జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి.
అందుకనేసే ఎప్పుడు మనం నమాజ్ చేస్తూనే ఉండాలా, దువా చేస్తూనే ఉండాలా. మన ఇంటి కోసం, మన పిల్లల కోసము, మన చుట్టుపక్కల వాళ్ళ కోసము, మన కోసమే మనం చేస్తే స్వార్థం అంటారు. అందుకనేసి మన కోసమే, మన పిల్లల కోసమే కాదు, మన అందరి కోసం చేస్తేనే అదే ఇష్టం అల్లాకు. ఇప్పుడు ఇఫ్తార్ టైం అండి. ఇఫ్తార్ టైంకి నేను అక్కడ పల్లీలు మాత్రం పచ్చి పల్లీలు తీసుకొని వచ్చారు మా ఆయన. పచ్చి పల్లీలు తీసుకొని వస్తే కనుక ఫ్రై చేశాను. ఉడకబెడితే కనుక మరి 2 రోజులు ఉన్నా కానీ సరే పాడవవు కదా ఫ్రై చేస్తే. ఉడకబెడితే కనుక మా ఆయనకి ఇష్టం ఉండదు, మా ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. అందుకనేసే ఉడకబెట్టలేదనమాట. మా ఆయన కోసం పల్లీలు అయితే ఉడకబెట్టలేదు నేను. పిల్లలు అయితే పర్వాలేదు, అట్టయినా ఉడకబెట్టినట్టువైనా పర్వాలేదు, ఇలాగా బాయిల్ చేసినట్టువైనా పర్వాలేదు, ఫ్రై చేసినట్టువైనా పర్వాలేదు. ఇక్కడ మాత్రం నేను తర్బూజ్ జ్యూస్ చేసి పెట్టాను పాప కోసము రెడీగా. నెల రోజులు ఉపవాసాలు పాటిస్తారండి మా ఇంట్లో మాత్రం, కంపల్సరీగా నెల రోజులు. ఇంట్లో ఏదైనా కానీ సరే, మనకు ఏదైనా కానీ సరే నమాజ్ చేసి దువా చేసి ఇలాగా మనం చేసుకున్నాం అనుకోండి, మనకు మనశ్శాంతి, ఎంత మనశ్శాంతి అంటే దిల్ ఖుష్ అంటారు కదా, అలాగా మాకు. అక్కడ మాత్రం ఒక గిన్నె నేను సపరేట్ తీసుకొని వచ్చాను. మా అమ్మాయికి జున్ను పాలు అంటే జున్ను తీసుకొని వచ్చారు బయట నుండి. ఆ జున్ను అందులో వేద్దాం అనేసి తీసుకొని వచ్చాను. కాకపోతే మా అమ్మాయి ఒప్పుకోలేదు, జున్ను మాత్రం అందులో వేయకండి మమ్మీ అన్నారు. అంటే సరేలే అనేసి నవ్వాను అనమాట. మనకి ఏమి ఖర్జూర పండ్లు వేద్దాంలే అనేసి సరే అనేసి నేను ఇంకా మా యూకి చూడండి, ఇఫ్తార్ అంటే వచ్చేస్తాడు, సైరీ అంటే వచ్చేస్తాడు. చాలామందికి ఒకటి పిల్లి ఎదురొచ్చినా కానీ సరే, పిల్లి ఇంట్లో ఉన్నా కానీ సరే మంచిది కాదంటారండి. అది చాలా తప్పు. మా హజరత్ మహమ్మద్ రసూలుల్లాహనే పిల్లికి దగ్గర చేరదీశారు అతను. అందుకనేసి మా ఇండ్లలో మాకు పిల్లి అంటేనే మాకు చాలా మంచిది. పిల్లి ఎలాగా తెలుసా, ఎంత విశ్వాసం చూపిస్తా తెలుసా అండి మా పిల్లి అయితే. ఇంకా నైట్ ఒక గంట 2 గంటల కోసం బయటికి వెళ్తుంది అలాగా తిరగనీకే. తహజుబ్ నమాజ్ అప్పుడు కంపల్సరీ, తహజుబ్ లేదన్నా కానీ సరే ఉదయం పూట సుబంకి నమాజ్ అంటాం కదా, ఆ నమాజ్ అప్పుడైనా కానీ సరే వచ్చి డోర్ దగ్గర ఎంతసేపు అడుస్తుందంటే డోర్ తీసేంత వరకు. నేను చాలా నమాజులు నేను మిస్ అవ్వకుండా నమాజ్ నాకు చదువుకోగలుగుతున్నాను అంటే కనుక మా యూకి వల్లనే, కేవలం మా యూకి వల్లనే. ఒకవేళ నాకు అలారం ఉన్నా కానీ సరే ఒక్కొక్కసారి ఆఫ్ చేసైనా కానీ సరే పడుకుంటాను, కానీ యూకి వచ్చాడు అనుకోండి అస్సలు పడుకోండి. ఎందుకంటే వాడు బయట ఉండి కేకలేస్తుంటాడు కదా, ఆ సౌండ్కి నాకు నా ప్రాణము తల్లడిల్లిపోతుంటుంది అనమాట. అందుకనేసి డోర్ తీస్తాను ఫాస్ట్గా. చూడండి ఇక్కడ ఇంకా ఖర్జూర పండ్లు ఇవి అవి అన్నీ నేను ఏమన్నా తినని 2-3 రకాలు ఉన్నాయన్నమాట ఖర్జూర పండ్లు. అవి అరేంజ్ చేసి పెడుతున్నాను, ఒకటే గిన్నెలు వేసి పెడుతున్నాను. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టుగా అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోకండి అబ్బా. వాటర్ మిలన్ అయితే కనుక మనం ఇఫ్తార్ చేసేటప్పుడు కటింగ్ చేద్దాం మమ్మీ అని చెప్తే కనుక అవునమ్మా అని చెప్తున్నాను పాప కోసము. సరే బాయ్ బాయ్, సీ యూ, టాటా.